అసలు మల్లికార్జున్ ముత్య అప్పాజీ రియలా ఫేకా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి సో రీసెంట్గా కర్ణాటక వెళ్ళడం జరిగింది. అప్పాజీ ఆశ్రమానికి రావడం జరిగింది. సేవ కూడా ఇక్కడ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ గోవులు ఉన్నాయి. కర్ణాటక వెహికల్స్ అక్కడ ఏవి కూడా నాకు కనిపించలే. మొత్తం టీజీ ఏపీ వెహికల్స్ మనకు ఎక్కువ కనిపించడం జరిగింది. సో మనం డైరెక్ట్ వెళ్ళిపోయి మనం పబ్లిక్ టాక్స్ తీసుకొని దాని తర్వాత నేను ఇంటర్వ్యూ తీసుకుని తర్వాత నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరి పేర్లు చెప్పేసిండు. సో మనం కూడా లోపలికి వెళ్తే అసలు ఎట్లా ఉంటుంది అంటే కెమెరా పట్టుకొని వెళ్తే వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి కొంచెం భయం ఉండే. సో మల్లికార్జున్ ముత్య అప్పాజీ వాళ్ళ బ్రదర్ మన దగ్గర రావడం జరిగింది. తను మీరు ఎందుకు అంటే ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు పబ్లిక్ టాక్స్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళతో అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నాం, ఒకసారి వెళ్తాము అని అంటే పైకి వెళ్ళడం జరిగింది. సో అందరు మనల్ని చూసి వీళ్ళ వీడియో తీయడానికి వచ్చారు, వీళ్ళే నెగిటివ్ చేయడానికి వచ్చారు. ఇక జనాలు మొత్తం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. 24 hours భోజనాలు అక్కడ ఎప్పటికప్పుడు అంటే రైస్ అయిపోగానే రైస్ ఉండడం. ఎందుకంటే నిజంగా అసలు పేరు ఎట్లా చెప్తుండు, అసలు ఫోన్ నెంబర్స్ ఎట్లా చెప్తుండో, మన పాస్ట్ ఎట్లా చెప్తుండో, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందని చెప్పేసి ఎట్లా చెప్తుండని చెప్పేసి అంటే ఇక్కడ ఇంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు, కింద వెయిట్ చేస్తున్నారు, పైన వెయిట్ చేస్తున్నారు, రూమ్లలో వెయిట్ చేస్తున్నారు. ఇంతమంది జనాలను వదిలేసి ఎమ్మెల్యేస్ ఎంపీస్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? సో అప్పాజీ గారు లోపల నుంచి శివ అనే పర్సన్ని పిలవండి అని చెప్పేసి లోపల రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి చెప్తే హాల్ రూమ్లోకి వాళ్ళు మమ్మల్ని శివ గారు మీరు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి మనల్ని పిలవడం జరిగింది. మీ డాడీ పేరు కృష్ణ అని చెప్పడం జరిగింది. మా డాడీ పేరు చెప్పేసిండు. దాని తర్వాత 9447 నంబరు ఎవరిది అని అడిగిండు. అంటే లాస్ట్ 4 numbers చెప్పడం జరిగింది. సో ఈ 4 నెంబర్ ఎవరి అనుకుంటే మా అన్నవి అవి. నా మైండ్లో నా క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో నేను అడగక ముందుకే అంటే ఆయనంతలో ఆయన్నే నీ మైండ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి నేను వాటికి ఆన్సర్ ఇస్తాను అని చెప్పేసిండు. మా కార్ డ్రైవర్ గురించి ఒక విషయం చెప్పిండు, ఇదైతే బాగా షాకింగ్. ఈ నెల 23వ తారీఖు ఒక చిన్న యాక్సిడెంట్ జరగబోతుంది. సో నువ్వు ఏవి కూడా అంటే నువ్వు వెహికల్స్ ఏమి ఆ రోజు నడపొద్దు. అంటే నాకేమనిపించిందంటే అంటే కలియుగ దేవుడా లేకుంటే అంటే నార్మల్ పర్సన్ అయితే కాడు. 1-2 కరెక్ట్గా చెప్తారు కానీ అన్నీ కరెక్ట్గా చెప్పారు. సో చాలామంది మల్లికార్జున్ ముత్య అప్పాజీ అంటే ఫేక్ అని కొంతమంది మాట్లాడుతున్నారు, రియల్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ నాకు మాత్రం తెలిసి అంటే చాలా హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. మల్లికార్జున్ ముత్య. సో ఈ పేరు పైన చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోలు హల్చల్ అవ్వడం జరుగుతున్నాయి. వాటిని గమనించిన నేను అసలు మల్లికార్జున్ ముత్య ఎవరు అంటే మల్లికార్జున్ ముత్య అప్పాజీ అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నారు అంటే ఈ వ్యక్తి అసలు ఎవరు అని చెప్పేసి నేను 1 month నుంచి అంటే నాకు 1 month క్రితం నాకు తెలియడం జరిగింది మల్లికార్జున్ ముత్య అప్పాజీ అని చెప్పేసి. సో ఈ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పేసి నేను మెల్లగా ఆరా తీస్తే కొన్ని వీడియోలు చూడడం జరిగింది. కర్ణాటకలో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడగడం జరిగింది. సో ఆయన గురించి కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అంటే మనం ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేయడానికి ఎక్కువ మనం ఇష్టపడతాం. అంటే జనాలకు ఇట్లాంటి వాళ్ళని చూపించాలి, అసలు వీళ్ళు నిజమా అబద్ధం అని చెప్పేసి నిరూపిస్తాం కాబట్టి సో తనను కూడా మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నా. అదేవిధంగా తన దగ్గరికి వెళ్ళంగానే కొన్ని మన గురించి రహస్యాలు కానీ అంటే మనం ఏంటి అంటే తన ఫ్యూచర్ ఏంటి అనేది మొత్తం చెప్తాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే మనం కూడా అక్కడికి వెళ్తే ఎక్స్పీరియన్స్ పొందుతాం. మన గురించి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా, అసలు మల్లికార్జున్ ముత్య అప్పాజీ రియలా ఫేకా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి కర్ణాటక వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశా. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో రీసెంట్గా కర్ణాటక వెళ్ళడం జరిగింది. సో మల్లికార్జున్ ముత్య అప్పాజీ ఆశ్రమానికి. సో అక్కడికి వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ కర్ణాటక వెహికల్స్ అక్కడ ఏవి కూడా నాకు కనిపించలే. మొత్తం టీజీ ఏపీ వెహికల్సే మనకు ఎక్కువ కనిపించడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక టూమ్ ఉంది, ఆ టూమ్ దగ్గర కొంచెం ఎక్కువ ఆ నీడ ఉండడంతో అక్కడ మేము వెహికల్ ఆపడం జరిగింది. సో అక్కడ ఆపిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు, మనకు కన్నడ రాదు. సో తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా అని చెప్పేసి నేను కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళని తెలుగు వచ్చా అని చెప్పేసి అడగడం జరిగింది. మా కార్ డ్రైవర్ వచ్చేసి ఎస్టీ అంటే తన లంబాడీ భాషలో అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి కనిపించడం జరిగింది. సో తనని అడగడం జరిగింది అంటే అప్పాజీ నిజంగా రియలా, తను ఏం చెప్తాడో అది అని చెప్పేసి. అంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే నేను వెళ్ళంగానే నన్ను ఏం చెప్పడం జరిగింది, నా ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది, మేము నమ్ముతున్నామని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది.
మన కార్ డ్రైవర్ వచ్చి నాకు చెప్పడం జరిగింది, అంటే నిజమే అంటన్నా, ఒకసారి మనం కూడా వెళ్దాము అది ఇది అని చెప్పేసి చెప్పడంతో సో మేము కార్లో నుంచి దిగిన తర్వాత మేము ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది, అంటే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం, సో మనం ఇక్కడికి వచ్చినాము అది ఇది అని చెప్పేసి. సో డైరెక్ట్గా అంటే పర్మిషన్ వాళ్ళను మనం కాంటాక్ట్ అవుదామంటే మన దగ్గర నంబర్ లేకుండే, సో డైరెక్ట్ వెళ్ళిపోయి మనం పబ్లిక్ టాక్స్ తీసుకొని దాని తర్వాత ఇంటర్వ్యూ తీసుకొని మనం రిటర్న్ వద్దామని చెప్పేసి ఈ ప్లానింగ్లో ఉండే, అంటే ఇట్లా మనం ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత కార్ దిగంగానే నేను ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. మన ఇంట్రడక్షన్ చెప్తుంటేనే మనకు సంబంధించిన తెలుగు వాళ్ళు అంటే షాద్ నగర్ శంషాబాద్కి అటు సైడ్ ఉండేవాళ్ళు మనను గుర్తుపట్టి మన దగ్గర రావడం జరిగింది, మనతో మాట్లాడడం జరిగింది. సో అంటే ఎందుకు వచ్చారన్న అంటే చాలా వీడియోస్ వస్తున్నాయి కదా, అంటే మల్లికార్జున్ ముత్య అప్పాజీ అసలు రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి తెలుసుకుందామని రావడం జరిగింది ఇక్కడికి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అన్న మేమైతే స్టన్ అయిపోయినాం, షాక్ అయినామన్నా అని చెప్పేసి, అంటే షాద్ నగర్ నుంచి ఒక 4 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. షాక్ అయిపోయినామని అంటే నిజమా అని చెప్పేసి అడిగా. సో దాని తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది నిజమన్నా అది ఇది అని చెప్తే, సో నేను ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీరు చెప్పండి అని చెప్పేసి, అంటే పబ్లిక్ టాక్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత నేను ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళతో నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, అంటే నేను వెళ్ళంగానే నా పేరు చెప్పిండు, మా ఫ్రెండ్ నేమ్ చెప్పిండు, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చినామో చెప్పిండు, అన్నీ చెప్పేసి అన్న అని చెప్పేసి ఒక పర్సన్ చెప్పిండు. దాని తర్వాత ఇంకో పర్సన్ తన రాజకీయం గురించి, అంటే ఈయన ఇప్పుడు ప్రెజెంట్ ఉప సర్పంచ్, సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే ఎట్లుండబోతుంది నువ్వు రాజకీయాలను మాత్రం వదలకు అని చెప్పేసి ఆయన పర్సనల్స్ కొన్ని చెప్పడం జరిగింది. మనం 4 పబ్లిక్ టాక్ చేయడం జరిగింది, ఆ 4 కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా మనం అక్కడి నుంచి వీళ్ళని మనం పబ్లిక్ టాక్ చేసినాం కాబట్టి, అంటే వీళ్ళతో మనం మాట్లాడినాం కాబట్టి మనకు అర్థమైపోయింది, అంటే చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ అని చెప్పేసి. సో మనం కూడా లోపలికి వెళ్తే అసలు ఎట్లా ఉంటుంది, అంటే కెమెరా పట్టుకొని వెళ్తే వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి కొంచెం భయం ఉండే. ఆ భయంతో మనకు లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది. అంటే మొత్తం పార్కింగ్ ప్లేస్లో నుంచి ఆశ్రమానికి దగ్గరలో, అంటే జనాలందరూ కనిపిస్తున్నారు, జనాలు అప్పటికి మనం చాలామంది గమనిస్తూ ఉన్నారు. సో డైరెక్ట్ కెమెరా తీసుకొని సో అక్కడ భోజనాలు చేస్తున్నారు మధ్యాహ్నం, అంటే మనం మార్నింగ్ 6కి బయలుదేరితే అక్కడికి వెళ్ళే వరకు 1 అయింది. సో అక్కడ 24 గంటలు భోజనాలు ఎప్పటికి అందుబాటులో ఉంటాయి ఆ ఆశ్రమంలో. సో మనం అక్కడికి వెళ్ళంగానే చాలామంది భోజనం చేస్తున్నారు. సో వాళ్ళని నేను అడగడం జరిగింది, అంటే మీరు ఎప్పుడు వచ్చినారంటే మేము నిన్న వచ్చినామని చెప్పడం జరిగింది. సో ఇట్లా మీరు మాట్లాడతారంటే మాట్లాడతా అని చెప్పడం జరిగింది. కొంతమందితోటి మనం అక్కడ కూడా పబ్లిక్ టాక్ తీసుకుంటా ఉంటే సో మల్లికార్జున్ ముత్య అప్పాజీ వాళ్ళ బ్రదర్ మన దగ్గర రావడం జరిగింది. సో వచ్చి తను మీరు ఎందుకు, అంటే ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు పబ్లిక్ టాక్స్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళతో అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దానికి మనం రియాక్ట్ అవుతూ, అంటే సో అప్పాజీ గారి పైన కొన్ని నెగిటివ్ పాజిటివ్ ఇట్లా వస్తున్నాయి కదా, అసలు ఈయన రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి మేము కూడా తెలియజేయాలని చెప్పేసి మేము రావడం జరిగిందంటే, మాకు అసలు పబ్లిసిటీ అవసరం లేదు, మాకున్నది చాలు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాకపోని, నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు రాకపోని, మాకు అనవసరం, కానీ ఈ పబ్లిసిటీలు మాకు వద్దు, ఈ వీడియోలు అవి తీయొద్దు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. అంటే మనం కూడా కొంచెంసేపు మాట్లాడడం జరిగింది, అంటే మేము కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చూపేయడానికి వచ్చినాము అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత తను ఏమన్నాడంటే, అంటే తన వేలో తను ఏం థింక్ చేస్తుందో చెప్తున్నా. సో తన వేలో ఏమంటున్నాడంటే, సో ఇక్కడ మేము ₹1 తీసుకోము, సో జనాలు ఇంతమంది వస్తున్నారు, డైలీ 10,000 నుంచి 20,000 మంది వస్తున్నారు, సో వాళ్ళకి ఇక్కడ మేము భోజనము, కొన్ని వసతులు ఇవన్నీ మేము ఇక్కడ అరేంజ్ చేయాలి. సో ఇప్పటికొచ్చే వాళ్ళకి మేము అరేంజ్ చేయలేకపోతున్నాం. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత జనాలు చూసిన తర్వాత జనాలు చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ మేము ఎట్లా ఫేస్ చేయాలి, ఇప్పటికీ మేము చాలా కష్టంగా ఉంది, అంటే ఇంతమందిని ఫేస్ చేయాలంటే, అంటే రైస్ పప్పులు ఇవన్నీ, ఇక్కడ వాష్రూమ్స్ తక్కువ ఉన్నాయి, సో ఇవన్నీ ఇబ్బందులు పడతారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకో విషయం ఏంటంటే అప్పాజీ మార్నింగ్ నుంచి, అంటే మార్నింగ్ తను లేచిన అప్పటి నుంచి నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు జనాలు ఎంతమంది ఉన్నారో అంతమందిని చూడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మాది రిక్వెస్ట్ మీరు చెయ్యొద్దు అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం కూడా కొంచెంసేపు మనం మాట్లాడడం జరిగింది, అంటే మేము చేయాలనుకుంటున్నాం, ఎందుకు చేయొద్దు అనుకుంటున్నారో అది అని చెప్పేసి కొంచెం మనం మాట్లాడిన తర్వాత చెయ్యొద్దు అన్న తర్వాత, ఇప్పుడు అది వాళ్ళ ప్లేస్, అంటే వాళ్ళ టెంపుల్, వాళ్ళ ప్లేసు, వాళ్ళకి సంబంధించిన ప్లేస్లో మనం పర్మిషన్ లేకుండా మనం ఏం చేయలేం. సో అది మనం ఆలోచించి, సరే మీరు అన్నారు కదా మేము ఏ వీడియోస్ చేయము ఏం చేయం, బట్ మేము కూడా అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నాం, ఒకసారి వెళ్తాము అని అంటే వెళ్ళండి అని అన్నారు. అంటే మీరు ఏమైనా పంపిస్తారా ఇప్పుడంటే, మేము అసలు మిమ్మల్ని ఏం పంపం, నార్మల్గా జనాలు ఎట్లా వెళ్తున్నారో మీరు కూడా అట్లనే వెళ్ళాలి, జనాలు నిన్న నుంచి మొన్న నుంచి ఎట్లా వెయిట్ చేస్తున్నారో మీరు కూడా అట్లనే వెయిట్ చేయండి. అట్లా వెయిట్ చేసిన తర్వాత అప్పాజీ గారు పిలుస్తారు. అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు, అంటే అప్పాజీ రియల్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా, లేకుంటే ఆయన గురించి ఏం థింక్ చేస్తున్నారు, లేకుంటే మీకు ఏమైనా అర్జెన్సీ ఉందా, అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అవన్నీ ఆయనకు తెలిసి ఆయన మిమ్మల్ని పిలుస్తాడు లోపలికి, అప్పటి వరకు ఆయన పిలవడు. సో మీరు కూడా వెయిట్ చేయండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత లిటరలీ నేను చెప్తున్నా,
కెమెరా అవన్నీ మనం పంపించడం జరిగింది బ్యాక్, అంటే మన కార్లో వెహికల్లో మనం పెట్టిచ్చేసినాం. దాని తర్వాత నేను, మా కార్ డ్రైవరు, మా కెమెరామ్యాను, నాతో పాటు ఒక ఫీమేల్ యాంకర్ రావడం జరిగింది. మేము నలుగురం సో పైనకి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఎట్లా ఉందంటే మొత్తం ఆశ్రమం ఉంటుంది. అంటే మీరు చాలామంది వీడియోస్లో మీరు చూసి ఉంటారు. అంటే భోజనం చేసేటప్పుడు అప్పాజీ గారు జనాల్లో ఉండి భోజనం చేయడం, అట్లాగే అక్కడే పడుకోవడం, ఆ బండలపైన కింద నేలపైన పండుకోవడం, ఇవన్నీ మీరు గమనించే ఉంటారు. సో ఆ ప్లేస్ నుంచి ఒక బిల్డింగ్ లాగా ఉంది, పైనకి వెళ్ళాలి కింద నుంచి. సో పైకి వెళ్ళిన తర్వాత పైన మొత్తం ఒక 200 మెంబర్స్, లోపల ఒక రూమ్లో 200 మెంబర్స్, ఇంకో రూమ్లో 200 మెంబర్స్, కింద మొత్తం పబ్లికే, మొత్తం జనాలు మొత్తం. మేము వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఒక 2000 to 3000 మెంబర్స్ ఉన్నారు అక్కడ మొత్తం జనాలు. సో దాని తర్వాత మేము పైకి వెళ్ళడం జరిగింది. సో అందరు మనల్ని చూసి వీళ్ళే వీడియో తీయడానికి వచ్చారు, వీళ్ళే నెగిటివ్ చేయడానికి వచ్చారు. ఇక జనాలు మొత్తం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అయినా మేము నెగిటివ్ ఎందుకు చేయడానికి వస్తాం? అక్కడ ఇప్పుడు యాజ్ ఏ యూట్యూబర్గా కానీ, జర్నలిస్టులుగా కానీ, యాంకర్లుగా కానీ అక్కడ ఏముందో అదే చూపించాలనుకుంటాం. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మమ్మల్ని చాలామంది అదే అనుకున్నారు. మేము అక్కడికి వెళ్ళంగానే అంటే ఎందుకు వచ్చిరన్న అంటే నెగిటివ్ చేయడానికి వచ్చిరు అదే అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు చాలామంది నన్ను అడగడం జరిగింది. దాని తర్వాత అప్పాజీ గారి దగ్గర ఒక పర్సన్ అంటే ట్రాన్స్లేటర్, తన పేరు చరణ్ సంథింగ్ ఏదో ఉంది. సో తను మన దగ్గర రావడం జరిగింది. ఇంతకుముందు మీరు వీడియో తీసిరంట కదా, ఎందుకు తీసిరు అని అడగడం జరిగింది. ఎందులో వీడియో తీసినామంటే మీరు కెమెరాలు తీసిరంటే, దాని తర్వాత వద్దన్న తర్వాత మళ్ళీ ఫోన్లో తీస్తురంట కదా అంటే, నా దగ్గర 2 ఫోన్స్ ఉండే, ఫోన్స్ ఇచ్చిన, ఈ ఫోన్లో చూసి నువ్వు ఉన్నాయనంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదన్న అట్లా కాదన్న, నీ వీడియోస్ నేను చూస్తాను, నేను నిన్ను ఫాలో అవుతా అని చెప్పేసి తను కూడా మనకు చెప్పడం జరిగింది. సరే ఫాలో అవుతావు కానీ మేము తీసినట్టు నీకు ఫోన్లో మేము తీసినట్టు మీకు ఏమైనా అనిపించిందా? సో అప్పాజీ గారి బ్రదర్ మమ్మల్ని అడిగినప్పుడు మేము కెమెరా లోపల పెట్టేసి మేము కూడా వచ్చి అప్పాజీ గారితో మేము మాట్లాడాలి అని చెప్పేసి మేము ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా వెయిట్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది తనతో. సో దాని తర్వాత అప్పాజీ గారు కొంతమందిని చూసిన తర్వాత సో తనకు ఊర్లో ఏదో జాతర ఉందని చెప్పేసి జాతరకి వెళ్దామని తను కిందికి దిగంగానే పైన ఉన్న వాళ్ళు మొత్తం కిందికి వెళ్ళడం, ఆయన కార్ దగ్గరికి వెళ్ళిపోవడం, తన కార్ని మొత్తం స్ట్రక్ చేయడం, మొత్తం స్ట్రక్ అయిపోయింది మొత్తం. దాని తర్వాత ఒక కార్లో ఎక్కిండు ఫస్ట్, దాని తర్వాత ఇంకో కార్లో ఎక్కిండు. ఈ జనాలు వదలరు అని చెప్పేసి ఆయన జస్ట్ స్ప్లెండరో సంథింగ్ హీరో హోండా బైక్ తీసుకొని తను వెళ్ళిపోయాడు నార్మల్గా బైక్ పైన. సో దాని తర్వాత అక్కడ ఉన్న జనాలు మొత్తము కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, నిల్చున్న వాళ్ళు నిల్చున్నారు. అక్కడ భోజనాలు అయ్యేటివి అంటే 24 hours భోజనాలు అక్కడ ఎప్పటికప్పుడు. అంటే రైస్ అయిపోగానే రైస్ వండడం, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో మేము అప్పాజీ ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు మనం ఉండాల్సిందే, అంటే మనం కూడా ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే. అంటే మన గురించి ఏం చెప్తాడు, మన ఫ్యూచర్ ఎట్లా ఉంది, అంటే పాస్ట్ ఏం జరిగింది, అసలు నిజంగా చెప్తాడా ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పి. సో అక్కడ చాలామంది ఒక 3-4 times నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఒక 3-4 years నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు, 5 months నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. అంటే నేను వచ్చిన తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత నా గురించి చెప్పిండు, మా డాడీ వాళ్ళ గురించి చెప్పిండు, మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్పిండు. దాని తర్వాత మా కూతురు పేరు చెప్పేసి డైరెక్ట్ కూతుర్ని తీసుకొని రండి మీరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మా కూతుర్ని తీసుకొని వచ్చినా మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ 6 నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో మనతోటి ఎవరైతే పాపాన్ని తీసుకురామని చెప్పిండో ఆ బ్రదర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక ఆ బ్రదర్ అక్కడ ఉన్న వాళ్ళందరం చాలామంది మేము మాట్లాడుతూ ఉన్నాం. అంటే వాళ్ళు నాతోటి ఏమని మాట్లాడారంటే, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కదా మీరు వచ్చింది, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో మాకు కూడా ఫస్ట్ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అన్ని డౌట్స్ మాకున్నాయి. ఎందుకంటే నిజంగా అసలు పేరు ఎట్లా చెప్తుండో, అసలు ఫోన్ నెంబర్స్ ఎట్లా చెప్తుండో, మన పాస్ట్ ఎట్లా చెప్తుండో, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందని చెప్పేసి ఎట్లా చెప్తుండని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అంటే వీళ్ళ గురించి నేను తెలుసుకున్న తర్వాత అంటే కొంచెం రియల్ అనిపించింది. బట్ మనం వెళ్ళిన తర్వాత మన గురించి ఏం చెప్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే మనకు ఒక లోపల ఒక భయము, ఆ కుతూహలము అది ఉంటుంది కదా మనకు. అంటే ఏం జరగబోతుందో లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమంటాడా, అంటే మనం ఇట్లా వచ్చినాం ఇట్లా అనుకుంటున్నాం కదా అది అని చెప్పేసి. ఇక్కడ నేను ఎవరితోటైతే నేను మాట్లాడినో సో ఆ బ్రదర్స్తో వాళ్ళకు నాకు కొంచెం కన్వర్జేషన్ అయినప్పుడు ఇక మనం యాంకర్స్ కదా, ఇక మనం ఆగం కదా, మనం నోటి దూలు ఉంటుంది, అంటే మనం ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాం. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు అంటే కొన్ని అనడం జరిగింది. అంటే అప్పాజీ చాలా అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన. సో అప్పాజీ ఇంతమందిని జనాలను ఇక్కడ వెయిట్ చేయిస్తున్నాడు. సో ఇంతమంది జనాలను పెట్టుకొని అంటే ఇక్కడ ఇంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు, కింద వెయిట్ చేస్తున్నారు, పైన వెయిట్ చేస్తున్నారు, రూమ్లలో వెయిట్ చేస్తున్నారు. ఇంతమంది జనాలను వదిలేసి ఎమ్మెల్యేస్ ఎంపీస్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, వాళ్ళ విలేజ్లోకి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి నేను ఇక్కడ డిస్కషన్ ఎవరితో అయితే అవుతుందో వాళ్ళతో జస్ట్ నేను మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంకా నేను ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఇది నేను మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడం జరిగింది బయట. లిటరలీ మేము ఒక 5 to 6 hours మేము వెయిట్ చేసిన తర్వాత
మేము నిల్చున్నాం. సో లోపలికి అంటే ఆ జాతర నుంచి ఆయన రావడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన పైనకి రప్పేయడానికి చాలా ఇబ్బంది పెట్టిర్రు. దాని తర్వాత చాలా గొలగొల చేసిరు అక్కడ జనాలు కూడా. అంటే నాకు ఎప్పుడు చెప్తాడా అని చెప్పేసి జనాలందరూ వెయిట్ చేసి చూడడం. దాని తర్వాత ఆ జనాల మధ్యలోనే తినడం. దాని తర్వాత పైనకి రావడం. అప్పాజీ పైనకి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని చూసిన తర్వాత సో మేము బయట వరండాలో ఉన్నాం బిల్డింగ్ పైన. దాని తర్వాత ఇంకో రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లోపల ఇంకో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో జనాలను కూర్చోబెట్టి అప్పాజీ చెప్తా ఉంటాడు. సో అప్పాజీ గారు లోపల నుంచి శివ అనే పర్సన్ని పిలవండి అని చెప్పేసి లోపల రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి చెప్తే హాల్ రూమ్లోకి వాళ్ళు మమ్మల్ని శివగారు మీరు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి మనల్ని పిలవడం జరిగింది. సో నాతో పాటు అంటే నా టీంని కూడా నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే కెమెరామెన్, ఫీమేల్ యాంకర్, అట్లాగే మన కార్ డ్రైవర్. సో నలుగురం లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ కూర్చోండి అని అన్నాడు. మేము కూర్చోడానికి వెళ్తే మీరేం కూర్చోకుండా నేను నిల్చొని చెప్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము నిల్చున్నాం. చెప్తున్నా లిటరలీ అంటే జస్ట్ నా గురించి ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయినా. నేను నిజం చెప్తున్నా. అంటే చాలామంది చెప్పింది వేరు, నేను అక్కడికి వెళ్ళి నేను ఎక్స్పీరియన్స్ పొందడం వేరు. అంటే నా గురించి అంటే నా పేరు అంటే శివ అని చెప్పేసి పిలవడం జరిగింది. సరే నేను యూట్యూబర్ని, నేను కొంతమందికి తెలుసు, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరో ఒకళ్ళు అప్పాజీకి చెప్పి ఉండొచ్చు, నా పేరుని పిలవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత నా పర్సనల్ విషయాలు చెప్పడం జరిగింది. అంటే అందరిలాగా ఈ పేర్లు నంబర్లు చెప్పలేడు. ఫస్ట్ నా పర్సనల్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అప్పటికి నేను స్టన్ అయిపోయినా, నేను షాక్ అయిపోయినా. అసలు నేను భయంతో భయం అయిపోతుంది, నాకు వణుకొస్తుంది. అసలు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఆయన ఒక్కోటి చెప్తా ఉండు, ఇది అని చెప్పేసి చెప్పేసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను అడగాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే అందరికీ మీరు పేర్లు అవి ఇవి చెప్తా ఉన్నారు కదా, సో నా పేరు మీరు చెప్పారు. సో మా డాడీ పేరు ఏం పేరు అని అడిగిన. అంటే నువ్వు అడగడం కాదురా, నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్పేసి మనకు. సో అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉన్నారు. సో ఇక్కడ కన్నడలో అప్పాజీ గారు మాట్లాడితే తను తెలుగులో మనకు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కన్నడ. అంటే యాజ్ ఏ మన తెలుగు పర్సన్ కాబట్టి కొంచెం మనకి హిందీ వస్తుంది కాబట్టి సో కొంచెం హిందీలో తెలుగులో కొంచెం కవర్ చేస్తూ తనకి ట్రాన్స్లేట్ అంటే కన్నడలో చెప్పినప్పుడు ఈయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. సో మనకి ఇవన్నీ చెప్పడం జరిగింది. దాని తర్వాత నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందరికీ డాడీ పేరు, మమ్మీ పేరు, బ్రదర్స్ పేరు అవి చెప్పారు కదా, మా డాడీ పేరు ఏం పేరు అని నేను అడిగినప్పుడు ఇగో ఈడు సెల్ఫిష్ గాడు ఉన్నాడు అని చెప్పేసి ట్రాన్స్లేటర్కి చెప్తున్నాడు. సెల్ఫిష్ ఉండొద్దు, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు నన్ను అడగొద్దు అని అన్నాడు. దాని తర్వాత మా డాడీ పేరు చెప్తలేడు ఏందని చెప్పేసి అనుకున్నా, అది వదిలేసిన. దాని తర్వాత సరే నంబర్లు చెప్తున్నారు కదా, ఏదైనా ఒక నంబర్లు చెప్పండి అని అన్నా. దాని తర్వాత నువ్వు అడగడం కదా నేను చెప్పాలని చెప్పడం జరిగింది. సరే నువ్వు ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు అని అడిగిండు. దాని తర్వాత నేను ఇంటర్వ్యూకి వచ్చినా, మీ ఇంటర్వ్యూ కావాలో నాకు ఇంటర్వ్యూ ఇస్తారా లేదని చెప్పేసి నేను అడగడం జరిగింది. అయితే ఇంటర్వ్యూ నేను ఇవ్వాలంటే అసలు ఇప్పుడు ఈ జన్మలో కాదు ఇంటర్వ్యూలు నేను ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ఎందుకు మీ మీద చాలా నెగిటివ్ సో కొన్ని వీడియోస్ అవి వస్తూ ఉన్నాయి కదా, ఎందుకు మీరు మాట్లాడుతున్నాయి కదా, అసలు మీరు ఎవరు అనేది నేను జనాలకు తెలియజేయాలనుకుంటున్నా. అసలు మీ లైఫ్ స్టైల్ ఏంది, అసలు మీ లైఫ్ స్టోరీ ఏంది, మీ లైఫ్ స్టైల్ ఏంది, అసలు జనాలకు తెలియాలి కదా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. సో అప్పాజీ అప్పుడు అనడం జరిగింది, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, వచ్చి ఏదో వీడియోలో పబ్లిక్ టాక్స్ చేయాలనుకున్నావు, ఇంతసేపు వెయిట్ చేసినావు, నా వరకు లోపల వరకు వచ్చినావు, సో నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడగడం జరిగింది. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందితో మాట్లాడిన తర్వాత అంటే రియల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నువ్వు అనుకోవడం కాదు, నీ మనసులో ఇంకా కొంచెం డౌట్ ఉంది, ఆ డౌట్లకు మొత్తము నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. సరే నేను కొద్దిసేపు నిల్చుంటా, వేరే వాళ్ళని చూడండి అని చెప్పేసి మళ్ళీ నేను ఫీమేల్ యాంకర్ని అట్లాగే మా డ్రైవర్ని వాళ్ళందరినీ చూపించడం జరిగింది. సో వాళ్ళందరికీ రియల్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం షాక్ అయిపోయి స్టన్ అయిపోయారు. వాళ్ళు కూడా కెమెరామ్యాన్, మా కార్ డ్రైవరు, అట్లాగే మా ఫీమేల్ యాంకర్. సో వాళ్ళు షాక్ అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. మళ్ళీ నేను నిల్చొని చెప్పండి ఇప్పుడు అని అంటే మీ డాడీ పేరు కృష్ణ అని చెప్పడం జరిగింది. మా డాడీ పేరు చెప్పేసిండు. అంటే నాకు డౌట్ ఉండే కదా, అంటే నేను నా డౌట్ తను క్లారిఫై చేయకుంటే మళ్ళీ ఏమని అనుకుంటా మరి ఏమనుకుంటా నాకు తెలియదు, కానీ మీ డాడీ పేరు కృష్ణ అన్నాడు. దాని తర్వాత 9447 నంబరు ఎవరిది అని అడిగిండు. అంటే లాస్ట్ 4 నంబర్స్ చెప్పడం జరిగింది. 9447 అంటే డైరెక్ట్ 4 నంబర్లు చెప్తే మనము అంటే అప్పటిదప్పుడే మనకు రాదు కదా. సో ఈ 4 నంబర్ ఎవరి అనుకుంటే మా అన్నవి అవి. అంటే మా అన్న నంబర్ లాస్ట్లో 9447 అని చెప్పేసి వస్తుంది. సో ఈ నెంబర్ ఎవరిదంటే మా అన్నది అని అన్నా. దాని తర్వాత సరే ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందని అన్నాడు. అంటే క్లియర్ అయిందని చెప్పేసి అంటే ఈ షాక్లు ఉంటాం కదా మనం, ఆయన చెప్తా ఉంటే క్లియర్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నావు కదా, సో నా గురించి నువ్వు ఏమనుకున్నావు ఇప్పటికైనా చెప్పు, ఇప్పుడు ఇవి చెప్పినా కదా ఇప్పటికైనా చెప్పు అంటే రియల్ అనుకుంటున్నా అన్న. ఇంకా నీకు డౌట్ ఉంది నాకు తెలుసు అని అన్నాడు. ఇంకేం డౌట్ ఉంది, ఏం లేదు కదా అంటే నా గురించి నీకు చెప్తా విను, నేను ఇంటర్ వరకు చదువుకున్నా,
దాని తర్వాత మా నాన్నగారు ఇది చేస్తుండే, హనుమంతరాయ్ ముత్య ఇవి చేస్తుండే. మా నాన్న చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఇది మా వంశం పరంగా నాకు రావడం జరిగింది. సో ఏదో నేను జనాల కోసం నేను చేస్తున్నా. నేను చెప్తున్నా, ఒక 10,000 మంది డైలీ ఒక 10,000 మంది వస్తే వాళ్ళందరినీ నేను చూసే వరకే నేను పండుకునేది మార్నింగ్ 5కి, మళ్ళీ మళ్ళీ 9కో 8కో లేవాలి. 2-3 గంటలు నేను పండుకుంటా. దాని తర్వాత మళ్ళీ సరికి రోజు సైకిల్ ఎట్లా ఉంటుందంటే రోజు వాళ్ళని చూడడమే, అసలు నిద్ర ఉండదు, ఏముండదు. నాకు ఇంతమందికి నేను ఫుడ్ అరేంజ్ చేస్తున్నా, నాకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక్క రూపాయినా నేను తీసుకుంటున్నానా లేదు. అయినా కానీ ఇవన్నీ వీడియోస్ వస్తూ ఉన్నాయి. నాకు అనవసరం. నువ్వు ఫేక్ అనుకుంటావా, రియల్ అనుకుంటావా, నువ్వు నెగిటివ్ చేస్తావా, పాజిటివ్ చేస్తావా, ఏమన్నా అనుకొని నెగిటివ్ చేసిరా, వాళ్ళ మనసు ఇష్టం, వాళ్ళ మనసు ఏది చేయమంటే అది చేయని. నాకేం నొప్పి అవ్వదు. అంటే ఆయన కొంచెం తెలుగులో కొంచెము ఇందులో మాట్లాడుకుంటా, వాళ్ళు ఏమైనా వేసుకోండి, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా, వాళ్ళు నన్ను నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నేనేంటో ఇక్కడికి వచ్చే వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే తను మాట్లాడుతూ మనకు ఒక 40 minutes టైం కేటాయించడం జరిగింది, ఇవన్నీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది ఒక విషయం. అంటే ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత చెప్తాను. ఎమ్మెల్యేస్ గురించి, ఎంపీస్ గురించి నేను చెప్పడం జరిగింది కదా. సో ఇట్లా నేను బయట మాట్లాడుకున్నాను. అంటే నీకు ఒక డౌట్ ఉంది కదా, నేను ఎంపీస్ని ఎమ్మెల్యేస్ వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్తున్నా అని చెప్పేసి. సో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు నన్ను బతిమలాడతారు, అంటే ఒకసారి రండి అని చెప్పి. సో వాళ్ళ మంచి మనసుని చూసి నేను అక్కడికి వెళ్తా. ఏదో వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళకి పదవులు ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి అని చెప్పి నేను వెళ్ళను. వాళ్ళ పక్కనున్న వాళ్ళు నన్ను అభిమానంతో పిలుస్తే సో నేను వాళ్ళ మనసును నొప్పించొద్దని చెప్పేసి నేను అక్కడికి వెళ్తూ ఉంటా. అంతే తప్ప నాకు అందరూ ఒకటే, ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకటే, అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకటే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా చెప్పు అని చెప్పేసి నీకు ఇంత టైం ఇవ్వడానికి కారణం నీ మనసు మంచిది, నువ్వు మంచోడు అని చెప్పేసి నీకు ఇస్తున్నా. నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేను మొత్తం చెప్పాలా, వీళ్ళందరి ముందు చెప్పాలా, చెప్పు. ఇంకో విషయం ఏంటంటే అప్పాజీ గారు పర్సనల్గా ఒక్కరికి చెప్పారు. ఒక 10 మందిని ఒక రూమ్లోకి పిలిచి ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కరికి చెప్తా ఉంటారు. సో అక్కడ లిటరల్లీ ఒక 10-15 మంది ఉన్నారు. ఇంకా నీ రహస్యాలు అన్నీ చెప్పాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్నిగానని చెప్పినప్పుడే మనం షాక్ అయినాం. ఇంకా మనం పర్సనల్గా ఇంకా అన్నీ షేర్ చేస్తే అంతమంది ముంగట ఎట్లుంటుందో అని చెప్పేసి ఒక భయం అనేది మనకు ఉంటుంది. సో చెప్పాలా, చెప్పు అన్నాడు. అదేవిధంగా సో ఒక ల్యాండ్ది ఒక ఇష్యూ జరుగుతుంది మీద అని చెప్పేసి సర్వే నెంబర్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ సర్వే నెంబర్ నాకు ఇంకా తెలియదు, అంటే దాని గురించి నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళని అడిగితే నిజమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే మనకి ఎట్లాంటివి సిచ్యువేషన్స్ ఉన్నాయి మన ఫ్యామిలీలో కానీ, మనలో ఎట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంది, అసలు మనం ఎట్లా ఎదగబోతున్నాం ఫ్యూచర్లో, పాస్ట్ ఏం జరిగింది, అసలు అవన్నీ చెప్పడం జరిగింది. అంటే నాకేమనిపించిందంటే అంటే కలియుగ దేవుడా లేకుంటే అంటే నార్మల్ పర్సన్ అయితే కాడు. ఎందుకంటే గెస్ చేస్తే 1-2 గెస్ చేస్తాం. అంటే ఎప్పుడన్నా మనము మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఏదైనా నార్మల్గా మనం ఏదైనా గెస్ చేసినాం, అరే నువ్వు నైట్ ఇట్లా చేసినావు కదా, అరే మార్నింగ్ ఇట్లా చేసినావు కదా, ఆడ ఇట్లా చేసినావు కదా అని జస్ట్ మనం గెస్ చేస్తేనే అవతల పర్సన్ ఎట్లా ఫీల్ అవుతాడు అంటే, అరే వీనికి ఎట్లా తెలిసింది అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. సో అట్లాంటిది మనకు A to Z మొత్తం మనకు అన్నీ కరెక్ట్గా చెప్పిన వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, మీరు దేవుడు అనుకుంటారా, మీరు ఏమనుకుంటారా నాకు అనవసరం. బట్ నేను ఒక పర్సన్గా నిజంగా కలియుగ దేవుడు అనుకుంటా. ఎందుకంటే మల్లికార్జున్ ముత్య అప్పాజీ గారు అంటే తనను చూసినప్పుడు ఒక చిన్న పిల్లాడిలాగా ఉన్నా, తనే చెప్పడం జరిగింది నాకు 23 సంవత్సరాలు. సో అందరికీ నేను చెప్తా ఉంటాను, అందరు నన్ను నమ్ముతూ ఉంటారు, నేను ఒక్కరి దగ్గర ₹1 తీసుకోలేదు, నాకు అనవసరం, మీకు చెప్తే మీరు నమ్మరు, నా పైన ఒక బండి, ఒక వెహికల్ కానీ, ఒక స్థలం కానీ ఏది కూడా నా పైన లేదు, అసలు నాకు అనవసరం, నాకు డబ్బు పిచ్చి లేదు కదా అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నాకు చెప్పనవసరం లేదు ఇవన్నీ. అంటే నేను ఇవన్నీ థింక్ చేసినా కదా లోపల, కొంతమందితో నేను మాట్లాడినా కదా, అంటే ఎమ్మెల్యేస్ దగ్గరికి, ఎంపీస్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అది ఇది అని చెప్పేసి. సో నా మైండ్లో నా క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో నేను అడగక ముందుకే అంటే ఆయనంతలో ఆయన్నే, నీ మైండ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను అని చెప్పేసిండు. అంటే ఎట్లా అంటే ఆయనకు నేను నా మైండ్లో ఏమనుకుంటున్నా, నా మనసులో ఏమనుకుంటున్నా ఆ వ్యక్తి గురించి అనేది ఆయనకు అర్థమైపోయింది. దాని తర్వాత ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నీ మనసు మంచిది కాబట్టే నీకు నేను ఇంతసేపు టైం ఇచ్చినా, ఎవరికి ఇంతసేపు టైం ఇయ్య అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత పక్కన ట్రాన్స్లేటర్ కూడా చెప్పడం జరిగింది, అంటే ఇప్పటివరకు ఎవరికి టైం ఇవ్వలే, నీకే ఇంత టైం ఇచ్చిరని చెప్పేసి. అయితే నీ మనసు మంచిది అని చెప్పేసి నన్ను ఇక్కడ అంటే ఆర్ట్ పైన ఇట్లా బాగా ఇట్లా కొట్టడం జరిగింది గట్టిగా. దాని తర్వాత మా కెమెరామ్యాన్ గురించి చెప్తే,
సో కెమెరామ్యాన్ గురించి కూడా ఏ టు జెడ్ అన్నీ చెప్పడం జరిగింది. దాని తర్వాత తను అంటే వాడి గురించి రియల్గా అన్నీ చెప్పంగానే వాడు కూడా కొంచెం షాక్ అయ్యిండు. దాని తర్వాత ఫీమేల్ యాంకర్ గురించి కూడా చెప్పడంతో తను కూడా షాక్ అయింది. బట్ మా కార్ డ్రైవర్ గురించి ఒక విషయం చెప్పిండు, ఇదైతే బాగా షాకింగ్. ఈ నెల 23 తారీఖు ఒక చిన్న యాక్సిడెంట్ జరగబోతుంది. సో నువ్వు ఏవి కూడా అంటే నువ్వు వెహికల్స్ ఏమి ఆ రోజు నడపొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, 23 తారీఖు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీడేం చేసిండు, ఫోన్ తీసేసి వాళ్ళన్న ఫోటో తీసి మన గురించి చెప్పరా అని చెప్పేసి అడిగింది. అరే నువ్వే సస్తవు బతుకుతో తెలియదు, వేరేల గురించి ఎందుకురా అని చెప్పేసి మనోని కామెడీగా అనడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 23 తారీఖు నీకు యాక్సిడెంట్ జరగబోతుందిరా అన్నప్పుడు ఒక భయం అనేది దానికి ఉండాలి కదా. ఏదో నార్మల్గా వినేసి దాని తర్వాత ఇంకో ఫోన్ తీసేసి సో వీళ్ళ గురించి చెప్పి వీళ్ళ గురించి చెప్పు అన్నప్పుడు కొంచెం కామెడీ అనేది రేజ్ చేసిండు కొంచెం. అంటే అప్పాజీ గారు అంత సీరియస్గా ఏముండరు, అంటే నార్మల్గా అంటే మనం ఎట్లా ఉంటామో అలా సేమ్ అట్లనే ఉంటాడు. బట్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళకి భోజనాలు కానీ, వాళ్ళతో చూడడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, సో మొత్తం జనాల్లోనే మొత్తం తిరగడం ఆడ. అసలు మీరు ఎప్పుడైనా వీడియోస్ అంటే సోషల్ మీడియాలో మీరు వీడియోస్ చూసిన మీకు అర్థమైపోతుంది. అంటే మనం వీడియోలలో కొన్ని వీడియోలలో మనం చూస్తాం అంటే చిన్నపిల్లల అంటే ఇప్పుడు ఆయన నిజం చెప్పాలంటే 23 సంవత్సరాలు అంటే కొంచెం ఎంగే అంటే బైక్స్ తోలడం కానీ, ఆ గోడలు దుంకడం కానీ ఇవన్నీ చూసి ఏంది ఇట్లా చేస్తున్నాడు ఈయన ఒక ముత్య అంటే ఒక దేవుళ్ళగా కొలుస్తున్నారు కదా అందరూ అది ఇది అనుకుంటున్నారు. బట్ నిజం చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మాత్రం నిజంగా ఆయన దేవుళ్ళలాగా నేను కొలుస్తున్నా. ఎందుకంటే కలియుగ దేవుడైనా అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడిలాగా. ఎందుకంటే ఏ పర్సన్ కానీ ఒకటి రెండు కరెక్ట్గా చెప్తారు కానీ అన్నీ కరెక్ట్గా చెప్పారు. సో చాలామంది మల్లికార్జున ముత్య అప్పాజీ అంటే ఫేక్ అని కొంతమంది మాట్లాడుతున్నారు, రియల్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ నాకు మాత్రం తెలిసి అంటే చాలామంది పాజిటివే అనుకుంటున్నారు. సో నెగిటివ్ వీడియోలు చేసిన కింద కామెంట్లు కూడా చూస్తే అప్పాజీ గారి గురించి మొత్తం పాజిటివే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి మేము ఎక్స్పీరియన్స్ పొందినాం కాబట్టి నాకైతే రియల్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అట్లాంటి మనిషిని కలిసినందుకు. దాని తర్వాత తనతో కలిసిన తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత బయట ఉన్న వాళ్ళ వ్యక్తులు మొత్తం ఇంటర్వ్యూ చేసేసినా 40 నిమిషాలు ఏం చేసిరు అదేది మేము నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాం, మేము మొన్న నుంచి వెయిట్ చేస్తున్నాం, కింద బయట ఉన్న జనాలు మొత్తం అరవడం మీరు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అదేది అని చెప్పేసి. దాని తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంతసేపు మనం మాట్లాడినాం కదా అంటే ఈయన గురించి ఇంత పాజిటివ్ ఇంత ఒపీనియన్ వచ్చింది, ఇంకా ఈయన గురించి మనం ఇంకేమైనా చెయ్యాలని చెప్పేసి ఇక్కడ ఉన్న జనాలను నేను మాట్లాడతా వాళ్ళతోటి కొంచెం పబ్లిక్ టాక్ తీసుకుంటా అంటే ఇక రాను అని చెప్పి దగ్గరికి పిలిచింది. అంటే ఇంకా నా మీద నీకు డౌట్ ఉందా అని నన్ను అడగడం జరిగింది. అంటే డౌట్ అని కాదు, కొంచెం పాజిటివ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాజిటివ్గా చెప్తారు కదా, అవి తీసుకుంటే కొంచెం బెటర్ కదా అంటే వద్దు, నువ్వేమనుకుంటున్నావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు కదా, నువ్వు పబ్లిసిటీ నాకు చేయని అవసరం లేదు, నాకు పబ్లిసిటీ వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది తను కూడా. సో సరే అని చెప్పేసి నాకేమో చేయాలని ఉంది అంటే జస్ట్ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నా చెయ్యాలన్నట్టు నాకు. సో నాకేముందంటే పబ్లిక్ టాక్స్ చేయాలి, దాని తర్వాత ఆశ్రమంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ వెయిట్ చేసేది ఒక 2 floors బిల్డింగ్ ఉంటుంది, కింద మొత్తం వెయిట్ చేస్తారు. దాని తర్వాత బాల్కనీ లాగా అంటే ముంగట వరండా ఉంటుంది, వరండాలో మొత్తం వెయిట్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తారు, మళ్ళీ పైన వెయిట్ చేస్తారు, పైన లోపల 2 రూమ్లోనే అక్కడ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం మనం చూపిద్దాం. దాని తర్వాత పక్కన యమునూరప్ప టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ గురించి మనం చూపిద్దాం. దాని తర్వాత పక్కన అంటే మల్లికార్జున ముత్య గారి ఫాదర్ హనుమంతరాయ ముత్య సమాధి అక్కడ ఉంది. అంటే ఆ సమాధిని ఒక టెంపుల్ లాగా అక్కడికి వచ్చే ప్రజలు మొత్తం అక్కడ పూజిస్తారు. సో ఆ టెంపుల్ గురించి అంటే ఆ సమాధి గురించి, ఈ టెంపుల్ గురించి, ఇక్కడ ఏమేమి ఉందో అవన్నీ చూపిద్దాం. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మొత్తం గుర్రాలు, మేకలు, ఆవులు, సో ఒక కోతి కూడా ఉంది. సో ఇవన్నీ అక్కడ యానిమల్స్ ఉన్నాయి. మా ఈ చుట్టూ మొత్తం అంటే రౌండ్గా ఉంది ప్లేస్. ఆ రౌండ్లో మొత్తం ఇట్లా ఎడ్జ్లో మొత్తం మేకలు, ఆవులు అవన్నీ ఉన్నాయి. మధ్యలో మొత్తం జనాలు వచ్చి పోవడానికి ఇవన్నీ. దాని తర్వాత భోజనాల దగ్గర ఒక విషయం చెప్తే, భోజనాలు తినే ప్లేట్స్ ఇవన్నీ ఒక దగ్గర ప్లేట్స్ ఉన్నాయి. సో మన అప్పాజీ కూడా ఒకవేళ భోజనం చేస్తే సో వీళ్ళందరిలోనే కూర్చొని చేస్తాడు. ఆ ప్లేట్స్ అంటే ఎవరి ప్లేట్స్ వాళ్ళే కడుక్కుంటారు. సో అక్కడ ఆ ప్లేట్స్ ఉన్నాయి, ఆ ప్లేట్స్లో నుంచే ఆయన అంటే సపరేట్గా ప్లేట్ ఏం లేదు, జనాల మధ్యలో ఉండే జనాల ఎట్లా తింటున్నారో అదే అక్కడ ఫుడ్ తింటాడు. దాని తర్వాత అక్కడ ప్లేట్స్ జనాలు ఏవి యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేసి తింటూ ఉంటాడు. సో ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది. అంటే అసలు ఒక్కరోజు వెళ్ళినాం కానీ సో ఆ ఎక్స్పీరియన్సే వేరు నిజం చెప్పాలంటే. అసలు ఎవరు చెప్తారండి అంటే మన లైఫ్లో జరిగిన పాస్ట్ గురించి, ఫ్యూచర్లో జరగబోయేది అసలు నాకు తెలిసి ఆ దేవుడు కనిపిస్తానన్న మనకు చెప్పడో కానీ ఈ వ్యక్తి మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు లాగా సో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అది అని చెప్పేసి
ఇంకో విషయం ఏంటంటే అక్కడ నేను మాట్లాడుకుంటుంటే విన్నా, అంటే ఒక పర్సన్కి అంటే ఈరోజు నువ్వు బయటికి వెళ్ళకు, సో నీకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. ఆ పర్సన్ నాకేమవుతుంది ఏం కాదని చెప్పేసి అనుకున్నాడంటే దాని తర్వాత యాక్సిడెంట్ అవ్వడం జరిగిందంట. అంటే చెప్పినా వినకుంటే అంటే మనము ఒకళ్ళు మనకు ఏదైనా చెప్తున్నారు అంటే కొంచెం మనం మన లోపల కొంచెం భయం పెట్టుకోవాలి. అంటే అది జరుగుతుందో ఏమో అని చెప్పేసి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సో అది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నీకు జరగబోతుంది అన్నప్పుడు అది జరగకుండా మనం ఏం చేసుకోవాలో అది చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నీకు యాక్సిడెంట్ జరుగుతుంది రోడ్ పైన అన్నప్పుడు నువ్వు ఆ రోడ్ పైకి వెళ్ళకుండా ఉంటే అది నీకు మంచిదే కదా. నువ్వు రోడ్ పైకి వెళ్ళకుండా నీకు యాక్సిడెంటే జరగదు కదా. సో ఇట్లాంటివి కొన్ని. ఇంకోటి ఏంటంటే అప్పాజీ గారి పైన సోషల్ మీడియాలో ఒకటి నేను చూడడం జరిగింది. ఏంటంటే అది రియల్ ఆ ఫేక్ నాకు తెలియదు, నేనే మాత్రం అది అడగలేను. సో కర్ణాటకకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారి ఫోన్ కాల్ రికార్డు బయటపడడం జరిగింది. సో అందులో ఏముందంటే తను అడగడం జరిగింది, అంటే నేను నెక్స్ట్ ఎమ్మెల్యేగా నేను గెలుస్తానా లేదా, అదేవిధంగా నేను గెలవాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పేసి మల్లికార్జున ముత్య అప్పాజీ గారిని అడగడం జరిగింది. సో అప్పాజీ గారు బదులిస్తూ ఈసారి నువ్వు పక్కా గెలుస్తావు అది అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పేసి ఆ రికార్డులో ఉంది. దాని తర్వాత ఆ కర్ణాటక ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. బట్ నేను ఒక విషయం చెప్తా, ఒక మనిషి మీ దగ్గరకు వచ్చి నేను గెలవాలనుకుంటున్నా, నేను గెలుస్తానా లేదా అని అడిగినప్పుడు ఆ మనిషిని అంటే డిస్కరేజ్ చేయకుండా నువ్వు గెలుస్తావని చెప్తారు కానీ నువ్వు ఓడిపోతావని చెప్పి అప్పుడే చెప్తే ఆ మనిషి ఏమనుకుంటాడు అంటే నన్ను ఓడిపోతాడని చెప్పేసిండు, నేను ఏం చేయాలని చెప్పి టెన్షన్తో సూసైడ్ అనేది చేసుకుంటాడు, లేకుంటే తనకు హార్ట్ అటాక్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఇప్పుడు అవతల వ్యక్తులు అంటే గెలుస్తాడు అని చెప్పి చెప్పిండు కానీ ఈ పర్సన్ ఓడిపోయిండు అని చెప్పేసి కొన్ని పబ్లిసిటీ చేసిరు అనమాట. నేను ఆ వీడియోలో నేను చూడడం జరిగింది, కాల్ రికార్డులో అది మాట్లాడడం జరిగింది, దాని తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నేను ఏమని చెప్తానంటే ఇప్పుడు మల్లికార్జున ముత్య అప్పాజీ గారి లాగా ఉన్నవాళ్ళు ఒక మనిషికి గురించి నెగిటివ్ చెప్పాలనుకోవట్లేదు. సో అక్కడ నేను ఇప్పుడు అన్ని పాజిటివ్స్ ఇట్లా జరుగుతుంది నీకు మంచిగా అవుతుంది అని చెప్తున్నారు కానీ సో మనం ఏమేం బ్యాడ్ అంటే మనం ఏమేం చేసినాం అవి మాత్రం మనం చెప్తలే, ఎందుకంటే అవి చేసిండు. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పినప్పుడు అవన్నీ తెలుస్తాయి కదా అని చెప్పేసి మన గురించి నెగిటివ్ ఎక్కడ చెప్పట్లే. ఒక మనిషి గురించి ఒక మనిషిలో పాజిటివ్ ఎంత ఉంటుందో ఆ పాజిటివ్లో కొంచెమన్నా నెగిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి 100% ప్యూర్ హార్ట్ తోటి ఎవ్వరూ ఉండరు, కొంతమందే ఉంటారు, 100లో ఒక 2-3 ఉంటారు, అంతే తప్ప అందరూ ఉండరు. సో ఇక్కడ నేను ఏమంటా అంటే ఇప్పుడు ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి నేను హీరో అవ్వాలనుకుంటున్నా పూజలు చేయండి అంటే సరే నువ్వు జీవితంలో ఫ్యూచర్లో హీరో అవుతావు అని చెప్పేసి చెప్తాడు. అది కాకుండా నీ మొహానికి కావురా అని చెప్పారు అనుకో, అంటే కారు వారు కానీ నువ్వు కావురా అని చెప్తే అప్పాజీ గారి పైన కానీ ఏ వ్యక్తుల పైన కానీ కూడా ఎట్లాంటి ఉద్దేశం ఉంటుంది ఒక మనిషికి. సో నేను ఏమని చెప్తానంటే ఆ ఎమ్మెల్యేను గెలుస్తాడని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే తను ఓడిపోతాడని చెప్పి చెప్పగానే ఆ భయంతో ఏమైనా చేసుకుంటాడా లేకుంటే ఏదని చెప్పేసి ఆయనకు పాజిటివ్గా కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు. అంటే పాజిటివ్గా బూస్ట్ ఇవ్వడానికి అనుకుంటాం. అంటే ఒక పర్సన్ మళ్ళీ మనము తన గురించి తక్కువ మాట్లాడి తను ఇట్లా ఫీల్ అవుతాడు అది అని చెప్పేసి అప్పాజీ గారు అట్లా చెప్పుండొచ్చు నాకు తెలిసి. దాని తర్వాత అప్పాజీ గారి టీం నుంచి కూడా ఇట్లా చెప్పడం జరిగిందంట. అంటే ఆయన ఓడిపోతాడని చెప్పేసి అప్పాజీకి తెలుసు, బట్ ఏంటంటే తనను మోటివేట్ చేయాలని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది. ఆయన సూసైడ్ చేసుకొని మళ్ళీ చనిపోతే ఎందుకు అని చెప్పేసి అట్లా మోటివేట్ చేయాలని చెప్పేసి గెలుస్తాడని చెప్పడం జరిగింది అని చెప్పేసి ఒక వీడియో కూడా బయటకు వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది మీరు ఎక్స్పీరియన్స్ పొందిరు, ఎంతమంది అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళిరు అనేది మీరు కామెంట్ చేయండి. అంటే అప్పాజీ ఫేక్ రియల్ అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నిజంగా అంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో నేను ఈ వీడియో చేసి వేస్ట్ అని ఫీల్ అవుతా, అదేవిధంగా నేను అక్కడికి వెళ్ళి వేస్ట్ అని చెప్పేసి ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పర్సన్గా నేను ఎక్స్పీరియన్స్ పొందిన. సో నాకు చాలా మల్లికార్జున్ ముత్య అప్పాజీ పైన నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో నేను పాజిటివ్గానే ఉంటాను. నాకు నెగిటివ్ అంటే వెళ్ళే ముందు నాకు ఒక 70% పాజిటివ్ 30% కొన్ని డౌట్స్ ఉండే. అసలు ఫోన్ నెంబర్లు ఎట్లా చెప్తుండు, అంటే ఏదైనా టెక్నాలజీ వాడుతున్నాడా, అంటే ఎట్లా పేర్లు చెప్తున్నాడు, అంటే ఏదన్నా టోల్గేట్ దగ్గర ట్రాక్ చేస్తున్నారా, అంటే వెహికల్ తోటి ఏదైనా ఆధార్ కార్డులు ట్రాక్ చేసి సంథింగ్ ఏదైనా చెప్తున్నారా. సో ఇట్లాంటి కొన్ని నాకు డౌట్స్ ఉండే. అంటే ఎట్లా ట్రాక్ చేస్తున్నాడు, నంబర్లు ఎందుకు చెప్తున్నాడు, పేర్లు ఎందుకు చెప్తున్నాడు అనేది ఇట్లా నాకు కొన్ని డౌట్స్ ఉండే. టెక్నాలజీ ఏదో యూజ్ చేస్తున్నాడు, సంథింగ్ ఏదో ఉందని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే కొంచెం నెగిటివ్ ఉండే నాకు వెళ్ళే ముందు. సో దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా నా పేరు చెప్పిండు నేను షాక్ అయిపోయినా, మా నాన్న పేరు చెప్పిండు షాక్ అయిపోయినా, నా నంబర్ చెప్పిండు షాక్ అయిపోయినా అని చెప్పారు. కానీ మా లైఫ్ గురించి చెప్పారు, మా పాస్ట్ గురించి చెప్పారు, మా ఫ్యూచర్ గురించి చెప్పారు అని మా ఎవ్వరు చెప్పలే. సో నేను వెళ్ళినా నా పేరు చెప్పిండు నేను షాక్ అయిపోయినా, సో నన్ను పిలిచిండో నేను షాక్ అయిపోయినా.
మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్పిండు, షాక్ అయిపోయినా. ఇట్లా చెప్పారు కానీ నా ఫ్యూచర్ గురించి చెప్పారు, అట్లా ఎవరు చెప్పలే. సో ఈ నేమ్ ఈ ఫోన్ నెంబర్లు అనగానే నేను కూడా ఏమనుకున్నా అంటే ఏదైనా టెక్నాలజీ యూజ్ చేస్తారు, ఆ టెక్నాలజీ ఏదై ఉంటుంది అంటే ఒక మనిషి వెళ్ళంగానే ఏదైనా స్కాన్ చేసేసి ఏదైనా సంథింగ్ ఏదైనా అవుతుందా, ఇట్లా చాలా డౌట్లు ఉన్నాయి నాకు. బట్ అక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. బట్ నాకు మాత్రం పాజిటివ్ ఒపీనియన్ ఉంది మల్లికార్జున్ ముత్య మీద. సో ఎంతమంది మీరు వెళ్ళిరో సో వాళ్ళందరూ కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏందో మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.